హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక చిన్న వీడియోలో మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏమిటంటే, చాలామంది సంగత్ ఇది సంత మహాత్ముల దగ్గర నామదానం ప్రసాదింపజేసుకున్న తర్వాత కూడా అట్లాంటి వ్యక్తి సోదరి కానీ సోదరుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, సత్సంగానికి వెళ్ళాలి అనే మనస్ఫూర్తిగా వెళ్ళలేకపోతారు, కాడ చేస్తూ ఉంటారు. వెళ్ళకపోతే ఏమైద్దిలే అనుకుంటారు. నేను పుస్తకాలు చదువుకుంటున్నాను కదా, లేకపోతే ఇంకా నేను జపము స్మరణనే చేస్తున్నాను కదా అని ఏదో రకంగా మనం సమ్మతించుకుంటాం. సరే, పుస్తకాలు చదివినప్పటికీ, స్మరణ ధ్యానం భజన చేసినప్పటికీ సత్సంగానికి వెళ్ళడంలో నష్టం ఏమైనా ఉందా మనకు? దానివల్ల ఏమైనా నష్టమా మనకు? సంత మహాత్ములు భూలోకంలో విశ్వమంతట సత్సంగాలు వెలిసేలాగా చేశారు. ఇవన్నీ ఎవరి కోసం చేశారండి? మన కోసమే కదా, వారి యొక్క బిడ్డల కోసమే కదా. మరి అవన్నీ వటిగానే చేశారా వారు? ఎందుకు చేసినారు అవన్నీ? మా పిల్లలంతా పోతారు, సత్సంగంలో కూర్చుంటారు, మంచి విషయాలు తెలుసుకుంటారు, సాధన బాగా చేస్తారనే కదా. ఒకటా రెండండి, విశ్వమంతటా రకరకాల ఎంత విశాలమైన సత్సంగాలు వచ్చినాయి. ఇవన్నీ మన కోసమే కదా అండి. మరి మనం ఎందుకు పోమండి సత్సంగానికి? మనది మనమే ఒకసారి గుండె మీద చేసేసి ఆలోచించాలి, ఎందుకు వెళ్తలేను అని. పొరపాటు చేస్తున్నాం. సత్సంగం అనేది మన జన్మ హక్కు. కంపల్సరీ మనం తీరవలసిందే. కాడ చేయకూడదు. ఎంత ఇబ్బంది ఉన్నది కాక ప్రతిరోజు ఆదివారం వచ్చింది అని అంటే శనివారం నాడే మనకు మెదట్లో ఇషారా పడాలి, రేపు ఆదివారం సత్సంగానికి వెళ్ళాలి అని ఆలోచన పడాలి మన హృదయంలో. అదండి సత్సంగ లక్షణం. కానీ ఆదివారం వచ్చేసింది, సత్సంగం కూడా టైం అయిపోయింది, ఇలా పోలేదులే, ఇక పర్వాలేదే పోకుంటే. ఎందుకు ఇట్లా? మన జీవితం చాలా చిన్నది. సగం వయసు ఉడిగిపోయినాకనే కొంతమందికి నామం లభించింది. ఈ నామం లభించిన తర్వాత ఇంకా మనం కొద్ది రోజులే ఉంటాం. ఈ కొద్ది రోజులైనా కానీ సత్సంగానికి వెళ్ళి సద్గురు ముందట మనం హాజరై నేను వచ్చానాన్ని నిరూపించుకోకపోవడం మన దురదృష్టకరమే. ఇక్కడ సత్సంగానికి వెళ్తేనే మంచి విషయాలు తెలిస్తేనే మన లోపల వైరాగ్యం వచ్చి ప్రగాఢమైన వాంఛ పుట్టి గురు మీద అశంచమైన ప్రేమ పెరిగి అభ్యాసం చేయాలనే ఆలోచన పడుతుంది. ఒకవేళ మనం వెళ్ళలేమనుకోండి, మనకి అలా ఎట్లా ఉంటుందంటే, మన స్నేహితం ఏదో చేస్తూ ఉంటాం బయట ప్రపంచంలో, అదే గాలిలో కొట్టుకుపోతూ ఉంటాం, సత్సంగాన్ని మర్చిపోతాం. మీ యొక్క అంగసంగ్ మీ దగ్గరి బంధువులలో ఎక్కడైనా కొంతమంది కనిపిస్తారు, మీరు చూస్తూ ఉండండి. సత్సంగానికి వెళ్ళని వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. ఒక వారమేది, 2 వారాలేది, ఏళ్ళ తరబడి బంద్ అయి తుదకు మళ్ళీ యథావిధిగా మొదలు ఏ స్థానంలో ఉండడం అదే స్థానంలో మళ్ళీ మాంసం తినడం, తాగడం, సిగరెట్, కథ, అన్ని రకాల చెడు పనులు చేసి మళ్ళీ భూలోకంలో లంపటాలకు ఇచ్చిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళ కారణం ఏదో తెలుసా అండి? సత్సంగానికి వెళ్ళకపోవడమే కారణం. అర్థం చేసుకుంటున్నారు కదా మీరు. అందుకే మనం బాగా ఆలోచించాలా. సంత మహాత్ముల మాటలల్లా ఒక్కటైనా పెరిచేవన పెట్టక బలంగా పాటిస్తాం. వారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారమైన మాటలలో నెంబర్ 1 మన సత్సంగానికి వెళ్ళడం. అక్కడికి వెళ్తేనే కదా అండి మనకి ఏదైనా జ్ఞానం వచ్చేది. లేకపోతే ఎలా వస్తుంది? మీదే ఆలోచన తెలుసు. అందుకే మనం తప్పకుండా సత్సంగానికి వెళ్ళని వాళ్ళు ఉంటే, ఇప్పటి వరకు మనం పొరపాటు చేసినామనుకొని, తప్పు చేసినామనుకొని బాధపడి పశ్చాత్తాపడి హుజూర్ బాబాజీ వారి ముందట చెవులు పట్టుకొని క్షమాపణ వేడుకొని, ఇక నేను జీవితాంతం ఈ కొద్ది రోజులు బతికే సమయంలో తప్పకుండా సత్సంగానికి వెళ్తానని వాదా చేసి వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఇది మీకోసం, నా కోసం కాదు, బాబాజీ కోసమో సంత మహాత్ముల కోసం కాదండి, మన కోసం. సత్సంగాలు మన కోసం ఏర్పాటు చేసినాయి.
రూపాయల కోసం కాదు. మా పిల్లలు ఉంటారు, ప్రబుద్ధులు అవుతారు, సాధన చేస్తారు, చేయకపోయి మర్చిపోయేలాగా ఉంటుంది, సమాజంలో ఎక్కడ కొట్టుకపోతారనే ఉద్దేశంతో స్వస్థంగా కనీసం వారికి ఒక్కసారైనా మన యొక్క బిడ్డలమంతా ఒక కాడ కలలేకపోతున్నామని అంటే మనం ఎంత మోసపోతున్నామో తెలుసా అండి? చాలా మోసపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించి ఇప్పటికైనా అర్థం చేసుకొని సత్సంగానికి వెళ్ళడం అని మన జన్మ హక్కు అనుకొని ప్రయత్నం చేయాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తూ ఉంటాను. మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. మంచి భక్తి చేసుకోవడానికి ప్రోత్సాహంగా మీకు కలిగేలాగా నేను మంచి విషయాలు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనండి? ఓకే.